గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ వీడియోలో మన రివ్యూ వచ్చేసి గుర్రం పాపిరెడ్డి. ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్ కంటెంట్ అండ్ జెన్యూన్ టాపిక్స్‌తోని మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ మన 6Kలో ఉన్నాం. కొంచెం గట్టిగా సపోర్ట్ చేస్తే మనం 10K ఈజీగా రీచ్ అయిపోతాం. ఈ మూవీ గురించి నేను ఎక్కువ లాగ్ చేయను. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ఇక మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో మన ముందుకు వచ్చి మనల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కడుపుబ్బ నవ్వేలా చేస్తుంది. అండ్ ఒక 'జాతిరత్నాలు', ఒక 'కిక్కు' అండ్ ఒక 'మ్యాడ్', ఒక 'డీజే టిల్లు' ఈ మూవీస్ అయితే ఎలా మనల్ని నవ్వించాయో, ఈ మూవీ ఆ మూవీస్ కంటే ఎక్కువగానే నవ్వించడానికైతే ట్రై చేశారు. అండ్ స్టార్టింగ్ నుంచి కామెడీ చాలా బాగా జనరేట్ అయిపోయింది. అండ్ ప్రతి ఒక్క వర్గానికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ గురించి నేను స్టోరీ ఏది బయటకు రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏది చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. అండ్ మూవీ స్టోరీ చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఈ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శవాల చుట్టూ అండ్ డబ్బు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అసలు ఎందుకు తిరుగుతుంది అనేది మీరు థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సీను చాలా ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ కూడా మనం రెగ్యులర్‌గా వాడుక భాషలో మాట్లాడే విధంగానే డైలాగ్స్ కూడా ఉంటాయి. ఇక మన బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ గురించి మనం ఎక్కువ చెప్పనవసరం లేదు. మనం రీసెంట్‌గా ఎన్నో మూవీస్ చూసాము. తన కామెడీ టైమింగ్ ఏంటో మనకు కూడా తెలిసిందే. తను ఉన్నంత సేపు కూడా చాలా బాగా నవ్వించాడు. అండ్ ఇక మన యోగి బాబు గారు, మన యోగి బాబు గారే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. తన నుంచి అయితే కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయ్యింది. అండ్ తన నుంచి ఎక్కువ కామెడీ అయితే జనరేట్ అవుతూనే ఉంటుంది. తను ఉన్నంత సేపు మనం నవ్వుతూనే ఉంటాము. మన 'ఫరీ అబ్దుల్లా' గారు అంటే మన 'చిట్టి' గారైతే ఉన్నంతలో చాలా బాగా నటించారు. తనకైతే ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీ ఇది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఈ క్లైమాక్స్‌లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటాము. కానీ మనం అనుకునే దానికి భిన్నంగా ఈ క్లైమాక్స్ ఉంటుంది. ఇక ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే కామెడీ ఎంటర్‌టైనర్‌తో వచ్చిన ఒక డీసెంట్ మూవీ. ఈ మూవీని ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ కోసమే తీశారేమో అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పిచ్చ పిచ్చగా కనెక్ట్ అయిపోతారు. అండ్ మీరు మీ ఫ్యామిలీతో వెళ్లి ఆరాంసే చూడొచ్చు. ఆరాంసే మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కడుపుబ్బ నవ్వుతూనే ఉంటారు. నాది గ్యారంటీ. మీరు ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని హ్యాపీగా మూవీకెళ్ళిపోండి. ఇప్పటికైతే ఇది గైస్ 'గుర్రం బాపిరెడ్డి' మూవీ యొక్క రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసము, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్‌గా మీకు టచ్‌లోనే ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.